చేయండి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆయన నామము స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. జనులలో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. యెహోవా మహాత్మయము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతలను ఆయన పూజించుడి. జనులలో జనతులందరూ వట్టి విగ్రహములే యెహోవా సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనుల కుటుంబములందరూ యెహోవాకు చెల్లించండి. మహిమ బలములు యెహోవాకు చెల్లించండి. యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోకి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతయు కోపించును గాక. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. లాస్ట్ వచ్చిన అందరూ కూడా కలిసి చదువు. చదవండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయం బట్టి లోకమునకు, విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి కొద్ది వాక్యము అందరూ కూర్చుందామండి. క్రమంగా కూర్చుందాం ప్రతి ఒక్కరు. దేవునికి స్తోత్రం. దగ్గర రెండు చేతులు పైకి చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలే. ప్రతి ఒక్కరికి ఉన్నారు హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. మీ పాపలు అందరికి వందనాలు చెప్పండి. వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? బాగున్నట్టే కనబడుతున్నారు. కానీ మనకి ఆధారం వచ్చేటప్పటికి మనం ఏం పోతుంది? కావాలనే తీసేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడీ అలా చెప్పాడంట. ఎంతనా? ఓకే, మనకి ఆధారం వచ్చేటప్పటికి కూడా కరెంట్ తీసేస్తున్నాడు. అయినా భయపడకండి. కొద్ది నిమిషాలు దీని మాకి మనసుకి అదిగినట్లయితే త్వరగా ముగించుకుని మనము ఎవరి గృహాల్లో వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గతించిన వారి నుంచి వారి వరకు కూడా దేవుడు మనందరిని కాచి కాపాడి తన సజ్జరకుల కింద ఉంచిన మన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. బలహీన వారు ఉన్నారు, అందరూ కూడా చాలాగా దేవుడు వాళ్ళందరికీ బలం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో వాళ్ళు ఉందిరాగా మనందరూ కూడా ఏం చేయాలి? మన గురించి, మన సంఘ బిడ్డల గురించి, మన సంఘం గురించి కాదు కానీ ఇతరుల గురించి కూడా మనం అందరూ కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందులో కూడా రక్షించబడాలి. లేదంటే 21 రోజులు కూడా జరుగుతున్న వచ్చే నెలలో ఉపవాస ఉద్యోగ పండుగలు కూడా ఘనంగా జరుగులాగిన మనందరం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నెలలో ఇది ఎన్నో వారం అండి? గుర్తించుకుంటున్నారు మీరు అందరూ. దేవునికి స్తోత్రం. ఈ నెలలో 5 వారాలు ఉన్నాయి. ఎన్ని వారాలు ఉన్నాయంట? 5 వారాలు ఉన్నాయి. ఇది 3వ వారం. ఇక మనకి 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాలు కూడా అయిపోతే వచ్చినా మనకి ఏం జరుగుతాయి? ఉపవాస పండుగలు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారమ్మా? ఘనంగా జరుగులాగిన ప్రార్థించండి. వస్తున్న జైసకులు అందరూ ఇప్పుడు మనతో ధారాళంగా మాట్లాడిన ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది బలహీనతో ఉన్నారు. వాళ్ళందరి గురించి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే అన్నమ్మ గారు, తల్లి గారి గురించి కూడా ప్రార్థించండి. రేపమ్మ ఎల్లుండా ఆపరేషన్, మంగళవారం తల్లిగారికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అవలాగిన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని తల్లిగారికి చక్కటి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేలాగిన, అలాగే జ్యోతి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ కూడా మన పరకల నుంచి దేవుడు లేవనెత్తి ఇంకా మన మధ్యన సజ్జులుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళందరికీ చక్కటి ఆరోగ్యాన్ని స్వస్థతని ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నేను టైం వేస్ట్ చేయను కానీ దేవుడు మన మధ్యకి తండ్రి సమ్మలో ఆత్మపూర్ణ మన మధ్యకి దొడ్డి సుందరరావు గారిని మన మధ్యకి నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దీని వాక్యం తండ్రి సమ్మలో వాక్యం అందిస్తుండగా చప్పట్లు కొడితే ప్రభు నామమున మహిమపడదాం. మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఒక్క 10 నిమిషాలు దీని వాక్యాన్ని అందించిన తర్వాత అనంతరము మన మధ్యలో ఉన్న సుందరతాతి గారు అందజేస్తారు. ప్రసాద్ గారు వస్తుండగా చప్పట్లు కొడుతూ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి దయ కలిగిన ప్రభా, ప్రేమ గల దేవుడా, కృప గల తండ్రి, సహాయం చేయండి. మీ దాసుడిని ప్రభా
నువ్వు వెళ్ళి స్థలమని దీవించు. ఏ ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఉన్నాయి తప్పించి విడుదల దయచేసి బిడ్డలను సంఘాన్ని ఎంతగా ఆత్మీయంగా స్తుతి వస్త్రం ఇచ్చి సంఘాన్ని బలపరుస్తున్నావు. ఈ వందనాలు స్తోత్రాలు. ఈ నామాన్ని ఘనతమైన సంఘాన్ని నానాటికి బలపరచండి. చిన్న మందిగా కూడి మిమ్మల్ని ప్రార్థిస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఎందుకు వారి మధ్యలో నేను ఉంటానని వాతావరణించిన దేవా మీకు వందనాలు. బలపడు నన్ను నువ్వు ప్రభావ పలిగినది మాట్లాడు. నేను కానీ నోటు కూరగా వాడుకో పరిమితి కావాలి. ఈ నామానికి మనం పెట్టుకోవాలి. సహాయం చేయాలి అడిగి వెళ్తున్నాను ప్రభావ. ఆమేన్. నేను అనుకున్న రీతిగా నేను వచ్చేటప్పటికే వస్తుందని నేను అనుకున్నాను. ఆశీగల ప్రాణాన్ని చాలు. నేను నా వాయిస్ అసలు చిన్నది, కరెంట్ లేదు, ఎలా పడుతుంది ప్రభా అని నేను భయపడ్డాను. దేవుడు ఇచ్చినాడు అన్ని బట్టి వందనాలు. సంఘము ఆత్మీయంగా తంతి వాయిద్యాలతో దావీదు నాట్యం చేసినట్టుగా మీరు ఆయన్ని కనపరుస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఆయన స్తుతి వస్త్రం మీకు ఇచ్చి ఉన్నారు. నాకు ఆత్మీయ ప్రభావం నా డప్పు నేను కొట్టుకోను, కానీ నేను వివరించడానికి తమ్ముడి గారు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. నా దిగి పెడతారు. నేను అంత మీ అంత ఆత్మీయ ప్రార్థనా పని కాదు, వాక్యము కాదు, ఏమీ లేదు. అయినను దేవుని కృపను బట్టి ఇటు రీతిగా నేను వాక్యంలోకి ముందర చిన్న నా సాక్ష్యము త్వరితంగా చిన్నగా వివరించి క్లుప్తంగా నేను వాక్య భాగంలోకి వెళ్తాను. నా దగ్గర నేను ప్రసాద్, నా పేరు పాల్గొడారండి. దేవుడు పిలిచారు. నేను ఈ మెట్టి ఎక్కడానికి 13-14 సంవత్సరాలు పట్టింది. 13-14 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టిందంటే దేవుడు పిలిచారు. నా భార్య కోయిట్లో ఉన్నప్పుడు ఆ సంవత్సరాలు ఎన్ని నేను చెప్పను, కానీ క్లుప్తంగా దేవుడు పిలిచినప్పుడు నేను ఇందులో పుట్టాను ప్రభావం, ఇందులో పెరిగాను కాబట్టి నేనేం చేసిన ఏమి నేర్చుకున్నారు? ఆచార సంబంధమైన క్రైస్తవులు కానీ మిగిలిపోతున్నారు కదా, ఎందుకంటే ప్రభా అని నేను తిరస్కరించి దేవుడికే వ్యతిరేకంగా చెప్పే అంత మూర్ఖుడు భ్రష్టుని నా అంతటి వాడు ఉండడని పౌలు గారు పాపుల్లో ప్రాధాన్యాన్ని ఎలాగైతే ఎంచుకుని చెప్పారు. అటు రీతిగా అందులో నేను కూడా ఒకడనే. అలాగని దేవుడు చెప్పినప్పుడు నాకు ఉన్నారా ఇంత రక్షణ, ఇంత గొప్ప రక్షణ లాగా నిర్లక్ష్యం చేస్తున్న ఎబ్రిల్ రాసిన పత్రిక తీయద్దు 2వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం ద్వారా నాతోటి సూటిగా మాట్లాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక ఏంటి? అది యాజకులకు సంబంధించింది. ఇంత గొప్ప రక్షణ నా కుమారుడు ఎలా నిర్లక్ష్యం చేసి ఎదురు తట్టుకుంటున్నా అని దేవుడి వాక్యంతో మాట్లాడాడు. వాక్యం నేను అన్ని పెట్టిన నా పని, నాది వంట పని, నా ఇంటికి నేను చేసుకుని లోకంలో అలాగే తిరుగుతున్నాను. మనము లోకంలో నుంచి సంఘంలోకి వచ్చి దేవునితో సహవాసం మనం చేస్తున్నాం కాబట్టి మన సహవాసం ఎలా ఉంది, మన ఆత్మీయ విశ్వాసం ఎలా ఉందని నేను మీ దాసుడిగా హెచ్చరిస్తున్నాను. మనమే పరీక్షించుకోవాలి. మొదట నేను నిలబడి మీకు చెప్పే ముందర నా సాక్ష్యం చెప్పాలి, నన్ను నేను సర్దిద్దుకోవాలి. నీ కంటిలో దూరం పెట్టిన ప్రభు వారు ఏం చెప్పారు? సగమే చెప్తే సగం పోడ్చాలి. ఎందుకంటే నాకు తెలియక ఉన్న పదం అది మీ నుండి మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగ ఎదుగుతున్నారని నేను మిమ్మల్ని గ్రహించడం కోసం, కానీ మీరు నన్ను గ్రహించాలి, నన్ను మీరు గ్రహించాలి. ఎందుకంటే నేను బోధన వక్రీకరిస్తున్నానేమో, నేనే అబద్ధ బోధకుడిని అయితే ఏం చేస్తారు రేపు తీర్పులో లెక్కలో ఎలా ఉంటారు? అది అందుకని ఇంకో రకం కాదు. ఉచ్చర ప్రత్యుత్తరాలు దావీదు గారు, గాన ప్రతిగానాలు, దోతలు, వేయలు చక్కగా ఇటు సైన్యం అటు సైన్యం దేవుని కీర్తించింది. అటు రీతిగానే ఉచ్చర ప్రత్యుత్తరాలు దావీదు గారు ఎలాగైతే చెప్పి ఉన్నారో సంభాషణ అలాగా నీ కట్టెలను దూరం పెట్టిన ఎదుటి వారిని ఉన్నది నెతకొద్దాం. అలాగే మొదట నన్ను నేను సరి చేసుకుని అప్పుడు అంతిన భక్తులు అన్నాడు. ఇంట గెలిచి వెరీ గుడ్ అలాగ ఏకీపితే నాకు సప్లై ఉంటేనే ఎవరు కాదు త్వరగా మీకు ఇచ్చారు. మంచి నా సాక్ష్యం క్లుప్తంగా చెప్తాను. దేవుడి సేవకు పిలిచిన చేయలేదు, అలాగే నిర్లక్ష్యం పెట్టాను, పిలిచారు. మరణాపాయాల నుండి కూడా కాపాడారు. ఎన్నెన్నో మరణదోత కూడా వెంటాడింది. దేవుడి ప్రణాళిక అటు రీతిగా నా సాక్ష్యము ఇవాళ వాక్యము 2 కలిపి వస్తాయి. నా మాటలు మర్మముతో కూడిన మాటలు,
నా మాటలు మర్మంతో కొంచెం లోతుగా జ్ఞానం చేసి నేను అంత ఆధ్యాత్మిక వాక్య నేర్పడిని కాను, అయినప్పటికీ కొంచెం లోతుగా గ్రహించాలి. మనము దేవునిలో విన్నామంటే దేవుని జ్ఞానాన్ని మనము అవసరం. మనకి ఇహలోహ మందు జ్ఞానం కన్నా పరమందు జ్ఞానం మనకు చాలా ముఖ్యం. ఇహమందు లేక జ్ఞానం ఏముంది, ఎలాగైనా అర్థం చేసుకుంటారు. దేవుని జ్ఞానం అనేటికి ఏం చెప్పాడంటే ఆ కుర్రాడు ఏదో ఇది వ్యర్థమైన మాటలు గుర్తుండిపోతాయి, కానీ దేవుని మాట మాత్రం గుర్తుండదు. అది ఎందుకంటే చెడుని తీసుకుంటారు, అది వెరీ గుడ్. సగం చెడుని తీసుకుంటారు, మంచిని విడిచిపెట్టేస్తారు. అది అలా ఉండకూడదు. మనం దేవుని సహవాసంతో చేస్తున్నాము. ఆనాడు దేవునితో సహా చేసిన చాలా మంది భక్తులు బైబిల్లో ఉన్నారు, లోకంలోనే ఉన్నారు. మన వాళ్ళందరినీ గుర్తు చేయను, కానీ నేను చక్కగా తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. దేవుడు చక్కగా నిలబెట్టుకుంటారు భక్తులు. అది వినియోగించుకుని కాపాడుకుని సాక్ష్యాన్ని విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకుని నడుచుకోవాలి. దేవుడు ఏ ప్రణాళిక చొప్పునైతే నేను ఈ రీతిగా వచ్చానో నాకైతే తెలియదు. నాన్నగారిని బట్టి చక్కగా నాన్నగారికి వయసు పెడుతున్నా, కానీ ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నారు దేవుళ్ళు. అందులో బట్టి నేను స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. సంఘము చక్కగా విశ్వాసంగా ఏ ప్రయాసంతో కూడిన పట్టిన సంఘము పని, ఆ వెనుక సంఘముకు దేవుడికి తెలుసు ఎన్ని వేయాలి ప్రయాసాలు పడి ఉన్నారు. అది మాలాంటి వాళ్ళకి, అది అనుభవంతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సంఘం అంటే. సంఘం అంటే ఏంటి? దేవుని స్వరక్తంతో ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆయన స్వరక్తం ఖరీదనతో ఇచ్చి కొనుక్కుని వెల ఇచ్చుకుని కొనుక్కున్న సంఘం. మనము లోకంలో ఉన్న లోకంలో అనుసారమైన రీతిలో నడవకూడదు. జాగ్రత్తగా భయభక్తులతో దేవునితో అనుసంధానం చేసి సంభాషణ కలిగి ఉండాలి. తామర పుష్పం బురదలో ఉంటుంది, కానీ బురద అంటుకోదు. మనం కూడా దేవుడితో అలాగే ఉండాలి. ఒకప్పుడు పాప భ్రష్టులతో బతుకున్నారు. అటువంటి బ్రతుకు నుండి దేవుడు నేను పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులుగా ఉండండి. నా కుమారుడా, నా నోట నీ మాటలు ఎవరు? ఇర్మియా గారికి దేవుడు చెప్పి ఉన్నారు. దేవుడు అట్టి రీతిగా ఆయన మనకి ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చక్కగా దేవుని చిత్తమైతే మరి ఒకసారి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనకి లెంటులో 4వ ఆదివారంలో ఉన్నాం. 4వ ఆదివారం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా లెంటులోని 4వ ఆదివారం యెషయా గ్రంథం 49, 8, 13. యెషయా గ్రంథం 49, 8వ వచనం, 13వ వచనం. యెహోవా ఇలాగే సెలవిచ్చాను. ఒక్కసారి ఆగనమ్మా, క్షమించండి. మొదట ఈ యెషయా గ్రంథము బైబిల్ మనకు 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో ఈ యెషయా గ్రంథం మినీ బైబిల్ అంటారు. అంటే చిన్న పుస్తకం, బైబిల్లో చిన్న పుస్తకం అని. మొదట క్రీస్తు భూమి పుట్టక మునిపే ఈ గ్రంథాన్ని యెషయా భక్తుడి ద్వారాగా బయలుపరిచాడు. యెషయా ఎవరు? ఆయన పెద్ద ప్రవక్త. తనకంటారు అనుకోండి, ఇంగ్లీష్ పిల్లలతో బాగా అవుతుంది. పెద్ద ప్రవక్త పాత నిబంధనలో. ఆయన ద్వారాగా దేవుడు గ్రంథాన్ని బయలుపరిచాడు. క్రీస్తు పూర్వం చక్కగా క్రీస్తు పుట్టుక కోసం, మరణం కోసం అన్నీ కూడా మొత్తం అంతా గ్రంథాన్ని ఆయన చేతికి అప్పగించుకున్నారు. ఎలాగంటే అది క్రీస్తు పూర్వం భూమి పుట్టక ముందే ఒక యవనస్తుడు ఒక గుహలోనికి గొర్రెలు మీద ఉండగా కాస్త తప్పిపోయినప్పుడు గుహలోనికి వెళ్ళినప్పుడు 2 పాత బాణాలు ఉంటారు పెద్దవాళ్ళు. పాత బాణాలు తెచ్చి ఇచ్చారు అమ్ముటప్పుడు. ఒక అతను కొన్నాడు, కొనుక్కుంటే అందులో ఉన్నది ఆ గ్రంథం. అప్పుడు దేవుడు బయలుపరిచాడు యెషయా గారు. అప్పుడు యెషయా గారు ఈ గ్రంథాన్ని వివరించి చక్కగా యెషయా గారి ద్వారాగానే పుట్టింది. అటు రీతిగా మనము యెషయా భక్తుడు ఎంత గొప్ప ప్రవక్త అంటే దేవుడు ఆయన వంశావళి కోసం చక్కగా వివరించి అన్ని లేఖనాలు నెరవేరు. కొత్త నిబంధనలు పౌలు గారు చెప్తారు ఏమని? దృష్టాంతం ఉన్న సంగతులు యుగాంతం ఉందన్న మనకు కొరింథీ రాసిన పత్రిక తీయొద్దని చెప్తున్నారు. దృష్టాంతం ఉన్న సంగతులు యుగాంతం ఉందన్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు కరెక్ట్గా మనకి కనువిందు చేసి లేఖనాలు మనకు ముందుంచి ఆధ్యాత్మిక జీవితంలో నడవమని దేవుడు చక్కగా బయలుపరిచి చెప్తున్నారు. అటు రీతిగా మనము లేఖనాలు, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథం, న్యాయపతి, రాజులు, పాత నిబంధన అంతా కూడా ఇటు రీతిగా ఉంటుంది. మనం ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి
అది చదువుకోవాలి. ఎక్కువగా కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు వారి కోసం మనం ధ్యానించుకోవాలి. ఆయనను రెండు సమానం. యెషయా గ్రంథంలో దేవుడు యెషయాకి ఏం చెప్తున్నారంటే పిలుపు ఎట్టి రీతిగా ఉంటుంది. సాధారణమైన పిలుపు అయితే ఆ నాన్నగారు నాకు ఎప్పుడన్నా కుమారుడా ఒక ఏదన్నా ఇది శుభకార్యం జరిగింది, నా కుమారుడా ఇంటికి వచ్చి నా కుమారుడా ఇంటికి రా రేపు పొద్దున కార్యం అని చెప్పారనుకో సాధారణంగా దారిలోని ఆ పిలుపు మా నాన్నగారు మామూలుగా చెప్పారు కదా వెళ్ళేటప్పుడు వెళ్తే వెళ్తాను లేకపోతే వెళ్ళను. అది మామూలు సాధారణమైన పిలుపు. అదే పట్టి ఇంటికి వచ్చి నాన్నగారు అమ్మగారు ఇంటికి వచ్చి చేతిలో చేసి ప్రభా నా కుమారుడా నువ్వు నాకు శుభకార్యం ఇంటికి తప్పనిసరి రావాలి అని చెప్పి ఉన్నారు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను? నాన్నగారు ఇంటికి వచ్చి మరి చెప్పారని చెప్పి కంపల్సరీగా వెళ్ళమా? వెళ్తామా? పిలుపులు ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక పిలుపు సాధారణమైన పిలుపు, మీరు ఎవరైనా అనిపించారంటే ఆ తమ్ముడు అన్న ఒకసారి మారని అది సెలవు వెళ్తే వెళ్తాం, అది మామూలు రక్షణ. అదే రెండో పిలుపు ముఖ్యంగా చెప్పేది అది కంపల్సరీ వెళ్ళలేదనుకో నేను అప్పుడు నాకు ఏమనుకుంటా అర్థం చేసిన వెళ్తే నా కుమ్మడి పని ఉందేమో రాలేదని రెండోసారి కూడా చెప్తారు. అప్పుడు కూడా వెళ్ళకపోతే ఏమంటారు? ఇంకా పక్కనే పెట్టేస్తారు. అలాగే దేవుడు ముఖ్యమైన పిలుపు చక్కగా ప్రవక్తలకి నా సేవకుడా నా ప్రజలని ఇలాగ రక్షించు అని చక్కగా వివరించి పిలుపు కోసం ముఖ్యమైన పిలుపు ఉద్దేశం కలిగే ఆయన పిలుపు చేసే వాళ్ళనే పిలుస్తారు. చేయరు వాళ్ళు బద్దగా పిలుస్తారా? పిలవరు, చేయరు. కాబట్టి అలాగే దేవుడు చక్కగా ప్రవక్తలను చక్కగా అనుకూలమైన రీతిగా ప్రజలకు హెచ్చరిస్తూ లోకాన్ని రక్షిస్తూ వాళ్ళు వినరు. కన్నీటి ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో చాలామంది, వినరు ప్రవక్తల మాటలు. ప్రవక్తలు నెరవేరదు, నిరర్థకం కాదన్నాడు ప్రవచన. యెషయా గ్రంథం మళ్ళీ మొదటి నుంచి చదవన్నామా, నేను అంత అనిపించాలని కాదు ఏకీభవించదు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలోకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడు ప్రజలకు నిబంధనగా నియమించాను. చాలా నిబంధన అంటే నిబంధన అంటే ఇప్పుడు అన్నాక ఒక ప్రణాళిక, ఆయన సిద్ధపాటు, ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పము, ఆయన పిలబడిన వారికి ఆయన సంకల్పం చొప్పున ఎఫెసీ పత్రిక ఆయన సంకల్పం చొప్పున సమకూర్చబడిన వాక్య బాగా అలాగే ఆయన సంకల్పం ఉద్దేశము యెషయా ప్రవక్త ద్వారాగా చక్కగా ఇశ్రాయేలు ప్రజలకి నా కుమారుడు నా ప్రజలను అలాగే బాధింపబడిన వారికి చీకటిలోను చదివమ్మా బయలు వెలుచుకొని బంధింపబడిన వారికి బయటికి రండి అని చీకటిలో ఉన్న వారిని చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన కాలము పంచిపెట్టుడు. దేవుడు చక్కగా యెషయా ప్రవక్తలు దేవుడు ఎంత వివరిస్తున్నారు ప్రజలకు. వింటున్నారా? దేవుడు చెప్పినప్పుడు సేవకులు చెప్పిన మాటలు అలాగే చెప్తారులే అలాగే వింటారు. అది తర్వాత సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ విలువ తెలుస్తుంది. దేవుడి లేఖనాలు ఎంత మనకి స్పష్టంగా ఉన్నాయంటే ధ్యానించుకోవడానికి పూర్తిగా చక్కగా చదివి అన్వయించుకొని పూర్తిగా మన వాక్యం మీద ప్రార్థన మీద ఆధారపడాలి. ఇప్పుడు ఈ లోకం ఏముందంటే స్వస్థత కార్యాలు రకరకాలు నేను విమర్శించట్లేదు, కానీ అలాగే ఉంది. మనమైతే ఎవరిని విమర్శించకూడదు. దేవుడి లెక్కల్లో అందరూ ఉంటారు చేతలోని. మనం జాగ్రత్తగా విశ్వాసం కలిగి ముందుగా యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు. అది ఎలా ఉన్నామో మనమే చూసుకోవాలి. ఇందులోని ఇర్మియా 48:10 తీయదు. యెహోవా పని అంటే అశ్రద్ధగా చేయకూడదు. మన దేవుడి పని బేగిరపడి తృష్ణ కోరి దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము దుప్పు నీటి వాగుల కొరకు తప్పించున్నాడు. తృష్ణ గురించి దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాగే మనం దేవుని కోసం అలాగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి. ఇంకొక వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1 పేతురు 2వ వచనం 1వ అధ్యాయం. రెండవ వచనం
యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం అవునండి ఒకసారి చిన్న పాలు సార్. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకేదను ప్రభు. పాటలు మర్చిపోయారా? పాటలు పాడాలి, సంకీర్తన పాడాలి, ఆంధ్రప్రదేశ్ కీర్తన పాటలు అన్నీ ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక గీతం నాభి అంటే అక్కడ నాభి అంటే ఇక్కడి నుంచి వస్తుంది. సంకీర్తన పాటలు, పాత పాటలు అర్థాలు ఉంటాయి. కొత్త పాటలు నాకు తొచ్చట్లేదు ఏమనుకోండి. కొత్త పాటలు పాత పాటలు ఆధ్యాత్మిక అర్థాలు మన కూడి ఉంటాయి. వాటిని కూడా జ్ఞానించుకోండి. వాటిని జ్ఞాపకం ఇప్పుడు ఎవరో చేయట్లా. ఆ పాటలు ఆ మమ్మల్ని పాడిన అంశాలు ఉన్నవాళ్ళు, అయ్యగారి తమ్ముడు ఉన్నవాళ్ళు పాట నా కోసం ప్రార్థన చేయండి. పాటలు రావు, ఆశ అయితే ఉంది కానీ పాటలు నేర్చుకోవాలని చక్కగా మందిరాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు స్తుతి వస్త్రం ఉన్నదని నాకు ప్రవచనం దేవుడు చెప్పినాడు. స్తుతి వస్త్రం వేయి ప్రయాసలు పడి కష్టపడి చాలా కష్టపడి సంఘము కట్టి ఉన్నారు. దాసులు అంటూ ఎంత ప్రయాసం సంఘము ఆధ్యాత్మిక ఎంత పాటు పడుతున్నారు. సేవ అంటే ముందు చెప్పవలసిన మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. సేవ అంటే నేను సువార్తికుడిని, సంచి వేసుకుని వెళ్తాను. నేను పాపం ప్రశ్న బ్రతుకులో ఉన్నప్పుడు కోడిగుడ్లోని బియ్యం వేసుకుని వెళ్ళిపోతాను కదా, పని పాట లేదనుకున్నాను. ఇప్పుడు అది ఏమైంది చెప్పండి, నాకు అలవాట్లేదు. తిరిగి అలాగా యువకులను మనం అనకూడదు. అది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చింది. నేను అప్పుడు ఎందుకు అన్నానంటే కళ్ళు మూసిపోయి ఉంటాను. పేతురు రాసిన పత్రికలో ఉంది, తర్వాత వెళ్తాను. కళ్ళు తెచ్చుకున్నాను. చక్కగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అందుని బట్టి సేవ అంటే ఓ భక్తుడు ముళ్ళ కంచె మీద బాట జాగ్రత్తగా రెండంచులు కట్టడం కలిగి ఉన్నాం. దయించాటిని చక్కగా సేవ కూడా చాలా కష్టాలు ఉంటాయి. చక్కగా సేవ అంటే చాలా నిరుత్తమైన పని, భారంతో కలిగిన పని. సేవకుడిని అందరూ కూడా ఏకీవించి స్పందించి సేవకుడిని ప్రోత్సహించాలి. దాసుల కుటుంబానికి సంఘం అంతా కూడా చక్కగా నన్ను ఏమన్నా పొరపాటుగా మాట్లాడి క్షమించండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి అమ్మ. 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమని బట్టి గుణాతిశయమును బట్టి మనము పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తిని జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చిన మన ప్రభు అయిన యేసుని గూర్చిన అనుభవ జ్ఞానము గలవానిగా కృపయు సమాధానమయు విస్తరించును గాక. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. పురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగినట్లు అనుగ్రహించండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తలై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశా విగ్రహమును సహనము బట్టి భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తున అనుభవ జ్ఞానశులై మిమ్ములనైనను సోమరునైనను నిష్పరుడైన కాబట్టి చాలని దేవుడే ప్రభువారు పేతురు రాసిన పత్రిక అపోస్తలుడు చదివిన పేతురు గారికి చక్కగా వివరించి దేవుడు చెప్తున్నారు. దేవుడు అనుభవపూర్వకంగా
దేవుడు పేతురు గారిని సముద్రం మీద నడిచి రమ్మంటే సగం ఎక్కువ వచ్చాక ఎవరైనా మన లోకానుసారం మనుషులు అంటరీది కానీ అటువంటి వాళ్ళని దేవుడు ఎందుకంటే నేను ఎదుటి వాక్యాలకు వెళ్ళను కానీ నేను ఎంతటితో పిలుస్తానండి. మన క్రైస్తవుడు దేవుడు ఎప్పుడు లోతుగా తీసుకెళ్తాడు. దేవుడు ఎప్పుడు పైన తీసుకెళ్ళాడు ఎవరిని. దేవుని విశ్వాసంగా బిడ్డగా లోతుగా తీసుకెళ్తాడు దేవుడు. ఆ లోతుని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు చక్కగా పేతురు గారికి చాలా ఆత్మీయ వరాలు ఇచ్చారు. పేతురు గారిని ఏమన్నా నన్ను ప్రేమించున్నావా అంటే ఎన్నిసార్లు అడిగారు? మనం అయితే చేస్తాం అనుకుంటాం. దేవుడు 3 సార్లు అడిగారు. అలాగే 3 సార్లు కన్నా ఇంకా ఎక్కువ సార్లు అడిగి ఉంటే ఇంకా దీవించినేమో అని నేను అనుకుంటాను. అలాగే అట్టి రీతిగానే దేవుడు పేతురు రాసిన పత్రిక సంఘానికి చక్కగా వివరిస్తున్నారు. అలాగే దేవుడు యెహెజ్కేలుకి ఎముకల్లో తీసుకెళ్ళినప్పుడు ఎంత లోతుగా అవన్నీ కూడా మీకు తెలిసిన అధ్యాయాలు వాటిని అట్టి రీతిగా నేను చక్కగా క్లుప్తంగా చిన్న మాటలు ముగించి ఉన్నానని దాసుగా అర్పిస్తున్నాను. ఆమె దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. చక్కని మాటలు క్లుప్తంగా చెప్పిన ప్రసిద్ధ గారికి నా హృదయపూర్వక సంఘం తరపున కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు.